ఇదే కురుక్షేత్రం జరిగిన ప్రదేశము. ఇది ఢిల్లీ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి కాంచినది. కురు అంటే వంశం పేరండి. అంటే కురుక్షేత్రంలో కురు అంటే వంశం పేరు. అంటే కౌరవులు, పాండవుల యొక్క వంశం పేరు కురు. అందుకే దీనికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. 18 రోజులు మహాయుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన ప్రదేశంగా కూడా ఇది భావించినది. ఒక చెట్టు కింద చెప్తారు కండి, ఇగోండి ఇక్కడ చెట్టు వస్తుంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు కిందనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాడు. అలాగే ముందు ముందు ఇంకో ఈ చెట్టేనండి, ఈ చెట్టే అది. తర్వాత ఇక్కడ స్నానాలు చేయడం కానీ ఏదైనా కానీ కోనేరులాగా ఉంది, ఇక్కడ చేయొచ్చు. అలాగే తదనంతరం బ్రహ్మ సరోవర్, భీమకొండ్ మొదలైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇదే భీష్మకుండు. అంటే భీష్ముడు చనిపోయినప్పుడు అర్జునుడు బాణం వేసి నీళ్ళని తెప్పిస్తాడు కదండి, గంగని. అది ఇక్కడేనండి, ఆ ప్రాంతం ఇదే. దీన్నే భీష్మకుండు అంటారు. ఈ కుండంలోనే వాటర్ ఉంటుంది, కొంచెం వాటర్ ఉంటాయి. ఆ జలంతోనే భీష్ముడికి నీరు పట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని దేవీ దేవతామూర్తులు ఉన్నారు. అన్ని ఆ మూర్తులు విగ్రహాలు బాగున్నాయి. ఇక్కడ అన్నీ పాలరాయితో ఉన్నాయండి, విగ్రహాలన్నీ పాలరాయితో ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శివలింగం కానీ, ఆ శివలింగానికి కూడా పూజ చేశారంట పాండవులు. అలాగే అమ్మవారిని దర్శించుకున్నారంట ఇక్కడ ఉన్న అమ్మవార్లని. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలా చాలామంది దేవుళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ భీష్ముడు చూసారు పడుకున్నట్టు. పాండవులు అండి వీళ్ళు, పాండవులు అందరూ. తర్వాత సరస్వతి, ఇక్కడ వైష్ణోదేవి అంటారు, మనం సరస్వతి అంటాము. ఒక్కొక్క చోట ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు అది. మరియు ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం అంటారండి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, శక్తిపీఠాలు మొత్తం 18, కాకపోతే మళ్ళీ 51 కూడా ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు కూడా మళ్ళీ 51. ఆ 51లో ఉన్నవే ఇవి కొన్ని. మేము మొత్తం 12-15 చూసాం శక్తిపీఠాలు. కాదు, అందులో మెయిన్ వచ్చి 2, అందులో ఇది ఒకటి. ఆ 51లో ఒకటి. ఇక్కడ అమ్మవారి కుడి కాలు పడిందని అంటారు. అది అసలైనది ఇది కాదు. ఇది కురుక్షేత్రంలో ఉన్న క్షేత్రం. కాకపోతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. ఇది శనేశ్వరుడి ఆలయం. శనేశ్వరుడు పైన, తలపైన ఉంది కానీ భూమి, ఆ భూమికి సంకేతంగా ఆ పైన ఆ చుట్టూ ఉన్నది కూడా చాలా బాగుంది అది. ఇంకా ఈ గుళ్ళ విశిష్టతలు చాలా ఉన్నాయి. ఈ భీమకుండు అంటే ఇక్కడ తర్పణాలు వదిలారండి, పాండవులు తర్పణాలు వదిలారు కౌరవులకి. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరికీ కొన్ని లక్షల మంది చచ్చిపోయారు యోధులు ఈ యొక్క కురుక్షేత్రంలో. ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని కూడా పిలుస్తారండి. కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం కూడా పిలుస్తారు. ఇక్కడ ద్రోణాచార్యుడు ప్రాణాలు వదలడం, ప్రతి ఒక్కరూ దర్శించుకునే క్షేత్రమే ఈ కురుక్షేత్రం.
సూపర్.